హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇన్ మై ఛానల్. ఈరోజు నేను ట్రెండింగ్లో ఉన్న వైరల్ చీజ్ కేక్ని ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డైజెస్టివ్ బిస్కెట్స్, అమూల్ ఫ్రెష్ క్రీమ్, అమూల్ బటర్, మిల్క్ మేడ్ అండ్ ఎనీ చాక్లెట్ కాంపౌండ్. డార్క్ చాక్లెట్ కానీ నార్మల్ చాక్లెట్ కానీ తీసుకోవచ్చు. సో 5 బిస్కెట్స్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్లో మెల్ట్ చేసుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఈ బిస్కెట్ పౌడర్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్లోకి కొంచెం కొంచెంగా మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలా బటర్తో మిక్స్ చేసుకున్న ఈ బిస్కెట్ పౌడర్ని కేక్ బౌల్లో బాటమ్ లేయర్ లాగా యాడ్ చేసుకుని డెవలప్ చేసుకోవాలి. ఇలా డెవలప్ చేసుకున్న బౌల్ని ఫ్రిడ్జ్లో 1.5 hours పెట్టి కూల్ చేసుకోవాలి. బాటమ్ లేయర్ కూల్ అవుతున్న టైంలో మనం సెకండ్ లేయర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం 300 ml మిల్క్ తీసుకుని దాంట్లో 2 spoons ఆఫ్ వెనిగర్ యాడ్ చేసుకుంటే మిల్క్ కర్డిల్ అవుతుంది. ఈ కర్డిల్ అయిన మిల్క్ని స్టెయిన్ చేసుకుని 2 times వాష్ చేసుకుని మిక్సీ జార్లో తీసుకుని అందులో కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుని స్వీట్కి తగినంత కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని థిక్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ని మరీ లూజ్ పేస్ట్లా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని సెకండ్ లేయర్గా యాడ్ చేసుకుని ఒక 1.5 hours ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. సో టాప్ లేయర్ కోసం నేనైతే డార్క్ చాక్లెట్ అండ్ నార్మల్ చాక్లెట్ కాంపౌండ్ కూడా యాడ్ చేసి కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను. చాక్లెట్ని డైరెక్ట్ హీట్తో మెల్ట్ చేయకూడదు, అలా చేస్తే అది ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను డబల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేశాను, మీరు కూడా అదే యూస్ చేయండి. స్పాచులా యూస్ చేసుకుని వాల్స్కున్న చాక్లెట్ని అంతా మంచిగా మెల్ట్ చేసుకున్నాను. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని కేక్ బౌల్లో టాప్ లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ని టాప్ లేయర్ లాగా డెవలప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 hours ఫ్రిడ్జ్లో ఉంచి తీసి తింటే ఉంటుంది. అబ్బబ్బా, టాప్ నాచ్ అసలు. మాకైతే ఈ చాక్లెట్ చీజ్ కేక్ చాలా బాగా నచ్చింది. ఆ టాప్ లేయర్లో చాక్లెట్ ఫ్లేవర్ అండ్ బాటమ్ లేయర్లో బటరీ బిస్కెట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మధ్యలో ఉన్న క్రీమ్ అయితే హెవెన్ అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అంటిల్ మై నెక్స్ట్ మినీ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.